ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు మార్చి 14వ తేదీన అనగా శుక్రవారం రోజున ఈ చిన్న పని చెయ్యండి చాలు. మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ చిన్న పదార్థాన్ని మీరు ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహించని విధంగా ఫలితాలు అయితే సొంతం చేసుకుంటారు. అలాగే ఆర్థికంగా మీరు ఊహించినట్టే నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా మార్చి 14వ తారీఖున చంద్రగ్రహణం రోజు మీరు చేయవలసిన పని ఏమిటి, ఆ పని చేయడం వల్ల మీకు ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు, ఈ విషయాలన్నీ కూడా మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం లక్ష్మీ జయంతిని పాల్గొన మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 14వ తేదీ చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడింది. ఎందుకంటే మార్చి 14వ తేదీన పౌర్ణమి, లక్ష్మీ జయంతి మరియు హోలీ పండుగ వచ్చింది. ముఖ్యంగా లక్ష్మీ జయంతి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు రావడం అనేది ఇంకా విశేషం. ఇలా చాలా అరుదుగా వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని భూమిపైన సంచరిస్తూ ఉంటుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ ఇంటిపైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు అనేదే ఉండదు. అలాగే త్వరలోనే ధనవంతులు అవే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవిని కుంభరాశి వారు ఏ విధంగా పూజిస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది, ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుపోతున్నాం. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలామంది వ్యక్తులతో ప్రధానమైన లోపం ఏమిటి అంటే స్థిరమైన ఆలోచన అనేదే ఉండదు. ఎందుకంటే ఈ రాశి చరరాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులలో ఆలోచన అనేది స్థిరంగా ఉండదు అని చెప్పాలి. నిర్ణయాలు కూడా స్థిరంగా ఉండవు. తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కావచ్చు ఏవైనా సరే త్వరగా మారిపోతూ ఉంటాయి. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆవేశం కోపం కారణంగా జీవితంలో వీరికి వీరే కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారని చెప్పాలి. ఇతరులు వీరికి సమస్యను సృష్టించవలసిన అవసరం అయితే లేదు. రకరకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు. మీ కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు. మీ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరంగా పెట్టేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారని చెప్పాలి. అలానే కుంభరాశి వరక జీవితాన్ని మనం గమనించినట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే ఇంకొక సమస్య వీరి ముందుకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా మీరు చాలాసార్లు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అలాగే వీరి జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసి ఉండవచ్చు. అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ ఉన్నారు. ఈ చిన్న పని చేయండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీకు సొంతం చేసుకుంటారు. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు, కానీ ఆర్థికంగా ఎంతో మంచి స్థితిలో ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అలాగే మరికొంతమందికి కుటుంబంలో ప్రశాంతతే ఉండదు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిని ఒకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. ఈ విధంగా అబద్ధాల కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం, ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతోగానో బాధాకరంగా గురి చేస్తూ ఉంటుంది. అలానే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మీరు రాజకీయ రంగంలో ఉన్నా సరే, లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే, వ్యాపార జీవితంలో అయినా సరే, మీ పైన స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు,
మీ జీవితంలో చాలా రకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు. అలానే కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచి వారిని ఆదరించవలసిన పరిస్థితులు కూడా మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే పరాయి స్త్రీ వల్ల ఈ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి. ఖచ్చితంగా మీ పురోగతిని మీరు చూస్తారు. ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ సంపాదన మీ ఖర్చులకు సరిపోతుంది. ఏ మాత్రం కూడా పొదుపు చేయలేకపోతున్నారు. మీ సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకున్నా కానీ మీ కోరిక తీరడం లేదా? వీటన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం. కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉండాలి. కుంభరాశి వారు మీ జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది. మార్చి 14వ తేదీన అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి తన కృప కటాక్షాలను మీ పైన కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంది. కాబట్టి మీరు గనక ఈ చిన్న పని చేశారు అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఆ తర్వాత అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని మీరు గడపగలుగుతారు. అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే మార్చి 14 శుక్రవారం రోజున స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. హిందూ శాస్త్రాల ప్రకారం రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉండవు. ఇంత శుభ్రంగా ఉన్న మీ ఇంటిని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చుంటుంది. ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది. కాబట్టి కుంభరాశి జాతకులు ఈ రోజున మీ ఇంటిని చెత్తగా ఉంచుకోకుండా శుభ్రంగా ఉంచుకోండి. ఆ తర్వాత ఇంట్లోని స్త్రీలు తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. చేసిన తర్వాత పెళ్ళైన స్త్రీలు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకు గాజులు వేసుకుని లక్ష్మీదేవిలాగా కలకల్లాడుతూ ఉండాలి. ఆ తర్వాత మీ ఇంటి గడపలకు శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి కుంకుమల బొట్టు పెట్టుకోవాలి. ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు గంధముతో స్వర్తి గుర్తును వేయండి. ఈ రోజున ఎవరింట్లో అయితే అష్టదళ ముగ్గు స్వర్తి గుర్తు ఉంటుందో వారికి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి అష్టదళ ముగ్గు అన్నా స్వర్తి గుర్తు అన్నా చాలా ఇష్టం కాబట్టి. అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కానీ తమలపాకులు మాలలు కానీ కట్టండి. శ్రీలక్ష్మి జయంతి రోజున మీ ఇంటి గుమ్మం ముందు ఎంత అందంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఏ గుమ్మం అయితే కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ముందుకు లక్ష్మీదేవి వస్తుంది. ఈ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి. ఇలా పాలు పొంగించి ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం తయారు చేసుకోండి. ఆ తర్వాత మీ పూజ గదిని దేవుడి పటాలను శుభ్రం చేసుకుని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలు అంటే చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పువ్వులతో అందంగా అలంకరించి లక్ష్మీదేవికి నైవేద్యంగా మీరు తయారు చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. ఆ తర్వాత మీరు పూజను ప్రారంభించండి. పరమాన్నం తయారు చేయలేని వారు పాలతో తయారు చేసిన ఎలాంటి స్వీట్ని అయినా లక్ష్మీదేవికి నివేద్యంగా సమర్పించండి. లేదా బెల్లం మొక్కనైనా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే
ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున 5 ఒత్తులు వేసి దీపం వెలిగించడం చాలా శ్రేష్కరం. ఈ రోజున మీరు చేసే పూజలో కొబ్బరికాయను ఖచ్చితంగా కొట్టాలి. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి పూజ చేస్తే కుంభరాశి వారి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. మీకు ఉపశమనం అనేది లభిస్తుంది. పూజ పూర్తి చేసుకున్న తర్వాత చివరిగా లక్ష్మీదేవికి ఆరతనిచ్చి ఓం శ్రీం లక్ష్మీయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ రోజున కనకదార సూత్రం పఠిస్తే చాలా మంచిది. ఈ రోజున ఎవరైతే కనకదార సూత్రం పఠిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. కుంభరాశి జాతకులు ఈ రోజున ఇలా చేస్తే గనక మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది కాబట్టి సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రోజున సాయంత్రం సమయంలో గుప్పుడు రాళ్ళ ఉప్పుడు తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టి దానిని మీ ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పు మూటను తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్ర్యం అంతా పోతుంది. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రోజున ఎవరికి డబ్బులు ఇవ్వకండి. ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కష్టం కూడా. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ రోజున అప్పు తీసుకోవడం కూడా చాలా మంచిది. కాబట్టి కుంభరాశి జాతకులు ఈ విధంగా చేస్తే మీ జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా మారిపోతాయి. నిరుద్యోగతులకు ఉద్యోగం అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక పెరుగుదల కూడా పొందుతారు. అలాగే ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక తీరుతుంది. ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏ కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అప్పుల ఉబిలో చిక్కుకున్నవారు అప్పుల నుండి బయటపడి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో సకల సుఖాలను పొందగలుగుతారు. ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారు. అలాగే కుంభరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం 3 అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి. మరి అవేమిటో వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడండి. లేదంటే మీరు చాలా నష్టపోతారు. కుంభరాశి వారి జీవితంలో కల్లోరం సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏమిటి? మరి వాటి నుండి మీరు ముందుగానే జాగ్రత్త పడడం ద్వారా మీ సమస్యల నుండి మీరు ఎలా బయటపడతారు? ఇటువంటివి ఎన్నో విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదగలవారని చెప్పాలి. ఎవరికి తల వంచరు. అందరిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. కుంభరాశి వారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా వెదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి న్యాచురల్గానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని చెప్పాలి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఈ కుంభరాశి వ్యక్తులు అలాంటివారు. అలాంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరి త్వరగా కలిసిపోతారు. అలాగే ఎక్కువగా ఆత్మ అభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అనే కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఓటమిని అస్సలు ఒప్పుకోలేరు. అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశి వారు ఉంటారు. ఎప్పుడు విజయప్రదంలోనే నడపడానికి ఇష్టపడతారని నేను చెప్పాలి. కుంభరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలి అన్న తపనతో నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో పేరు సంపాదిస్తారు కూడా. అలానే కుంభరాశి వారిలో మంచి పనులకు ప్రచారాలు చేసుకోలేరు. కఠినమైన స్వభావం కలవారు అని ముద్ర కూడా పడుతుంది. ఎవరైనా వ్యక్తులు కుంభరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. తాను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే వీరు ఏమాత్రం కేర్ చేయరు. అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదులు చేసిన 100% నిజమవుతుంది. వైఫల్యం చెందిన 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది.
సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, స్త్రీల వల్ల కూడా ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉంది. కుంభరాశి వారు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతోనే సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపార విషయాలలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కూడా కురుస్తాయి. ఎంతటి పనైనా సరే సాధించగలం విశ్వాసం వీరి సొంతమని చెప్పాలి. అలాగే ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సొంత ఊర్లోనే వదిలివేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి. అలానే బాధ్యతలను కూడా కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. కుంభరాశి వారికి ఉద్యోగరీత్యా అసృచ్చటం తప్పికపోవచ్చు. అంటే రాజకీయ రంగాలలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాలు వారికి దూరం అవుతాయి. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు అని చెప్పుకోవాలి ఈ కుంభరాశి జాతకులు. ఏ విషయంలోనైనా సరే వీళ్ళు స్వయం నిర్ణయాధికారాలను కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. మీరు ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారని చెప్పాలి. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భాలలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. కుంభరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వారికి నష్ట ఆదాయకంగా మారుతుంది. దీనివల్ల వీరు అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇతరుల బాధ్యతలను కూడా తమ నెత్తిన పెట్టుకొని చిరుకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరి అభిమానాన్ని దురాభిమానం కాకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. లేకపోతే కుంభరాశి వారి జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా, 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని. వెంటనే తెలుసుకుని జాగ్రత్త పడండి. లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమేనండి. ఇక నుంచి మీ లైఫ్లో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వేద జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాశుల వారిపై ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అయితే ప్రజెంటు గ్రహాల సంచారం కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావాన్ని చూపించబోతున్నాయి. అయితే ఈ గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సిన ఛాన్స్ ఉంది. ఈ రాశి జాతకులు రాబోయే రోజులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటారు. ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చెయ్యలేరు కూడా. అలాగే పనితీరు కూడా మందగిస్తుంది. అలాగే వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీకు కాస్త కష్టంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగాలు ఆశించిన వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్త వ్యాపారాలు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలు పొందాలి అంటే కూడా విపరీతంగా కష్టపడవలసి వస్తుంది. తీవ్రమైన పోటీని కూడా ఈ సమయంలో మీరు ఎదుర్కొంటారు. ఇలా ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. అలానే కుటుంబ వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది. మీరు పనిచేసే చోట బెటర్గా చూపించలేకపోతుంటారు. ఈ సమస్యలను ఫేస్ చేయవలసి ఉంటుంది. భాగస్వామి వ్యాపారం చేసే వారికి ఈ సమయం అనేది అస్సలు బాగోదు. వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకుంటాయి. వర్తక వ్యాపారం చేసేవారికి ఇది సరైన సమయం కాదు అని చెప్పాలి. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ పని చేసినా ఆటంకాలు, పని జాప్యం జరగదు. కాబట్టి కుంభరాశి జాతకులు వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని అంటారు. ఈ మొక్క ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని, ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఇలా చేస్తే కూడా మీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలో అయినా నాటవచ్చు. ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుంది అని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ రోజున కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటుకోండి. లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.